హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్టీవీ. నా పేరు సత్యం. ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఎజెండా కార్యక్రమం స్వాగతం. చూస్తే కనుక రాష్ట్రంలో యువతను తీవ్రంగా నిర్లక్ష్యం గురి చేశారన్న ఉద్దేశంతో ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు మాజీ మంత్రి టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పేరుతో చేపట్టినటువంటి పాదయాత్ర ముగింపు సభ ఉత్తరాంధ్ర వేదికైంది. అందులో విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలిపల్లి గ్రామం సమీపంలో నిర్వహించినటువంటి ఈ ముగింపు సభకు మాత్రం లక్షలాది మంది తరలి వచ్చారు. ఈ తరలి రావడం వెనక మాత్రం ప్రతిపక్షాలు ఈరోజు అధికార పార్టీ వైఫల్యం కారణంగానే ప్రజలు ఇంత పెద్ద మొత్తంలో వచ్చారని చెప్పి వారు అభిప్రాయం వ్యక్తం చేస్తూ, మరోవైపు ఈ స్వచ్ఛందంగా వచ్చారా లేకపోతే తరలిస్తే వారు వచ్చారా అన్న విషయంపై అధికార పార్టీ మాత్రం ఆ రాకను మాత్రం తీవ్రంగా ఖండిస్తుంది. ఈ విషయాన్ని మనం ఈరోజు ప్రధాన ఎజెండాగా ఎంచుకున్నాం. మనతో మాట్లాడడానికి రాష్ట్ర కళింగ వైస్ చైర్మన్ అందవరపు సూరిబాబు ఉన్నారు. మరోవైపు చూస్తుంటే టీడీపీ జిల్లా పార్టీ మాజీ అధ్యక్షులైనటువంటి చౌదరి బాబ్జీ కూడా ఉన్నారు. ఈరోజు ఈ అంశంపై ముందుగా ఏదైతే ఈ లక్షలాది మంది తరలి వచ్చినారన్నటువంటి ఒక ఆనందంలో టీడీపీ పార్టీ ఉందో, అసలు ఆ తరలింప లేకపోతే స్వచ్ఛందంగా వచ్చారనే విషయం వైసీపీ లీడర్ని అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక ఈరోజు ఈ లక్షలాది మంది అలా తరలి రావడం వెనక ఈరోజు అధికార పార్టీకి పూర్తిగా ప్రజలు తిరస్కరించారు అనడానికే ఈ జనం రావడం ఉదాహరణగా వాళ్ళు చెప్పుకుంటూ ఇందులో వాస్తవం ఉంది. నాయుడు గారు, అందరికీ నమస్కారం. నాయుడు గారు, ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ అనేది బలహీనపడే ప్రక్రియ, ప్రతిపక్షం అనేది బలపడే ప్రక్రియ. మరి టీడీపీ వాళ్ళు అధికారంగా దూరమై 4.5 years వాళ్ళు దూరంగా ఉన్నారు. వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ పరిస్థితి, వాళ్ళ కార్యక్రమం పట్ల వారు చిత్తశుద్ధితో పనిచేయచ్చు, ఆ కార్యక్రమాన్ని వాళ్ళు జయప్రదం చేయొచ్చు. అంత మాత్రాన వైఎస్ఆర్సీపీకి మాకు భయం వేస్తుంది, మేము పరుగులు ఎడుతున్నాం అని వాస్తవం కాదు. ఇంకా ప్రజాస్వామ్యంలో అనేక రకాల ప్రక్రియలు ఉన్నాయి. ఈరోజు మరి ఆ జనాభాలో మహిళా పార్టిసిపేషన్ చాలా తక్కువ ఉంది. మహిళా పార్టిసిపేషన్ చూడండి మీరు, చాలా తక్కువ. అంటే మహిళలు తక్కువగా పార్టిసిపేషన్ ఉంది, కానీ జనం అంతమంది తరలి రావడం విషయాన్ని సార్ నేను చెప్తున్నాను కదా, వారు చాలా ప్లాన్డ్గా 10 రోజులు పెట్టి ఇదే పనిలో ఉన్నారు, కార్యక్రమం ఉన్నారు. ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది పార్టీ, టీడీపీ పార్టీ. ప్రతి ఇన్ఛార్జ్ కూడా, అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ కూడా తను పద్ధతి చేశాడు కార్యక్రమంకి. జనం వచ్చిన జనాన్ని రాలేదని మేము ఎందుకు అంటాం సార్? కనబడుతుండగా వచ్చారు జనం. నాకు ఎలక్ట్రిషన్ జనం బాగానే వచ్చారు. కార్యక్రమం వాళ్ళు సాటిస్ఫై అవడంలో తప్పేట్లేదు. ఆ రావడం వెనక అధికార పార్టీకి ఒక గుబుల్ నెలకొని ఉంది. వారిపై ఆ పరిపాలనపై నిర్లక్ష్యమే అంటే పూర్తిగా జనాల్ని నిర్లక్ష్యం చేసిన కారణంగానే మార్పు కోరే దిశగా ఇంతమంది పబ్లిక్ ఏదైతే ముగింపు యోగాలో అదేవిధంగా నవశకం అన్న పేరుతో వచ్చిన దానికి ఆకర్షితులయ్యారా? మొత్తం టోటల్ రాష్ట్రం అంతా 175 కాన్స్టిట్యున్సీలో కొన్ని ప్రాంతాలు తీసేస్తే కంప్లీట్గా అప్ టు కృష్ణా విజయవాడ దాకా కూడా జనం వచ్చారండి టీడీపీ మీటింగ్కి. మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పలాస, ఒక ఉద్దానం, శుద్ధ వాటర్ ఉద్దానంకి వంశధార నుంచి పంపించే వాటర్ ఓపెన్ చేసినప్పుడు, ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఓపెన్ చేసినప్పుడు, ఒక కిడ్నీ హాస్పిటల్ 200 రూపాయలతో ఓపెన్ చేసినప్పుడు 1,00,000 మంది వచ్చారండి జనం. ఒక కాన్స్టిట్యున్సీ నుంచి ఇచ్చాపురం పలాస నుంచి 1,00,000 మంది జనం వచ్చారండి. దాన్ని ఏమంటారు మీరు? ప్రజలు వారు మా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమం పట్ల మేము మా ప్రజలు మాకు సపోర్ట్గా ఉండాలని మేము భావిస్తాం. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ముఖ్యమంత్రి ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చి ఒక 2 ప్రాజెక్టులను ప్రారంభించి ఇచ్చిన 1,00,000 మంది వచ్చారంటే ఈరోజు ఇంతమంది రావడం అన్నది మాత్రం ఎక్కిపిస్తున్నారు. అందులో మహిళా పార్టిసిపేషన్ చాలా తక్కువ ఉందని చెప్తున్నారు. ఒక ముఖ్యమంత్రి ఒక కార్యక్రమం ప్రారంభం 1,00,000 మంది వచ్చిన దానికి ఈరోజు ఇంత జనం వచ్చిన నేపథ్యంలో ఇది మీకు అంటే అధిక ప్రతిపక్ష తలుగా బలం పెరిగిందని అనుకోవాల్సిన లేదని చెప్పేసి ఆయన అంటారు. మీరేమంటారు? అందరికీ నమస్కారం. యువగలం పాదయాత్ర ప్రారంభం నుంచి జనవరి 27 నుంచి కుప్పంలో ప్రారంభమైన పాదయాత్రను అనేక విధాల రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా ఇబ్బంది పెట్టారు. స్టూల్ మీద స్టూల్ తీసుకున్నారు, మైక్ లాగేసుకున్నారు. ఇలాంటి దౌర్భాగ్యమైన రాజకీయాలు ఎప్పుడు కూడా నాకు తెలిసి నేను 42 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో తిరుగుతున్నాను. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ లేవు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం ఆవిర్భావానికి చైతన్య యాత్రలు ప్రారంభించారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభించారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర ప్రారంభిస్తే ఆనాడు ప్రభుత్వం మా ప్రభుత్వం ఉంది. ఆయనకి అవసరమైన సెక్యూరిటీ అన్నీ ఏర్పాటు చేశాం.
అన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ వైఫల్యాల కోసం, లేకపోతే ఆయన ఒక్క ఛాన్స్ అనే దానికోసం ప్రజలు ఆయనకు మద్దతు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు 40 సంవత్సరాలలో ఎప్పుడూ చూడని జనం, నేను రాజకీయాల్లో ఎన్టీ రామారావు గారిని చూశాను. ఆల్ పార్టీస్ లీడర్స్ వైపీ సింగ్ వాళ్ళని తీసుకుని విజయవాడలో బ్రహ్మాండమైన బహిరంగ సభ జరిపించారు. ఈ 3 నెలలు వాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళకి చెల్లుతాయి. ఈ 3 నెలల తర్వాత జగన్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా ఏ విధంగా రాష్ట్రాన్ని అతాకుతలం చేశాడో ఆ అతాకుతలం చేసిన రాష్ట్ర 3 నెలలు తప్పనిసరిగా ఈ 3 నెలల్లో పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ మొన్న మాకు 23 సీట్లు ఇచ్చారు, కానీ అది కూడా ఇచ్చే పరిస్థితి అయితే ఈ రాష్ట్రంలో అంటే అదేవిధంగా స్పష్టంగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారి తాలూకా కలీకిని 3 నెలల పాటే మీ తాలూకా ఇంకా భ్రమలు వాళ్ళు బాబ్జీ గారు భ్రమల్లో ఉన్నారు. ఆ భ్రమల్లో మేము కాదనం. కానీ ఒక్కటి మాత్రం నచ్చింది నాయుడు గారు. నేను సమావేశంలో ఏంటి నచ్చిందంటే నాయుడు గారు నాకు చంద్రబాబు నాయుడు గారు ఒక విషయంలో సక్సెస్ అయ్యారండి. 2014 జనసేన పార్టీ పెట్టిన నుంచి 13 పెట్టిన నుంచి ఇంతవరకు పవన్ కళ్యాణ్ ఎంత ప్రశాంతంగా ఇప్పుడు మాట్లాడలేదండి. గొల్లు పెట్టేసి అటు తిరిగేసి ఇటు తిరిగేసి అలా తిరిగేసి ఇటు తిరిగాడు. చంద్రబాబు నాయుడు మాత్రం పెద్ద ఆయన నాయుడు గారు మాత్రం బాగా డిసిప్లిన్ పెట్టి ఛాలెంజ్ చేస్తున్నారా లేకపోతే కాంప్లిమెంట్ ఇస్తున్నారు? ఆయన అంత ప్రశాంతంగా మాట్లాడాడు. ఆయన మాట్లాడాడు ప్రశాంతంగా. అంత ప్రశాంతంగా మీరు ఇప్పుడు చూసారు నాయుడు గారు? చెప్పండి, మీరు జర్నలిజం ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అంత చంద్రబాబు నాయుడు అలాగా తయారు చేశాడు పవన్ కళ్యాణ్కి. కాబట్టి చంద్రబాబు నాయుడు జనసేన, టీడీపీ జనసేన కలయిక చూస్తాం కదా. అంటే అధికారంలోకి వస్తుందని ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నారేంటి? చూస్తాం కదా ఎలాగుంటుందో, వాళ్ళ కాంబినేషన్ ఎలాగుంటుందో, ఎలా సీట్లు పంపిణీ అంటే. ఎందుకు సార్ మేము 170 సీట్లు ధైర్యంగా మేము పోటీ చేస్తున్నాం సార్. ఏ రోజు ఆ మాట చెప్పకండి. ఎందుకంటే ఇప్పటికి ఇంకా ఎన్ని సీట్లు పోటీ చేస్తే చెప్పరండి. మా సీట్ల కోసం మాట్లాడతారు. మేము ఎన్ని మారిస్తే మా జగన్మోహన్ రెడ్డి గారు మేము మా పార్టీ నాయకుడు, మేము ఎన్ని సీట్లు మారి మాకు మా నాయకుడికి శక్తి ఉంది, యుక్తి ఉంది, కన్వెన్షన్ కెపాసిటీ ఉంది. ఎప్పటికీ నువ్వు ఇన్ని మీటింగ్లు పెట్టావు, ఎన్ని సీట్లు పోటీ చేస్తావు, ఎన్ని ఎంపీలు కావాలి, ఎన్ని ఎమ్మెల్యేలు కావాలి, నువ్వు అడగవు జనసేన. నాయుడు గారు మాకు చెప్తారా ఇవన్నీ? ఎందుకు మాకు పెన్నడూ లేని విధంగా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆయన ప్రసంగాన్ని మాత్రం కొనియాడుతున్నారు. కాకపోతే సీట్లు బట్వాడా విషయంలో ఈరోజు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య ఎటువంటి ఏకీభావం ఉంటుందన్నది కాలం నిర్ణయిస్తుంది. చూస్తే కనుక మీ తాలూకా కాంబినేషన్ మాత్రం రేపు వీళ్ళకి కలిసి వస్తుంది అంటున్నారు. ఏం కలిసి రావడం సార్? ఈరోజు చాలా స్పష్టంగా ఈరోజు నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డికి ఇది ఎన్నికలు, ఆఖరి ఎన్నికలు. జగన్మోహన్ రెడ్డికి ఈరోజు మా సీట్లు కాదు, ఈ శ్రీకాకుళానికి ఎంపీ ఎవరనేది జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు చెల్లిపోతారు. దౌర్భాగ్య పరిస్థితుల్లో అంటే ఉదాహరణకు చెప్తున్న జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో 175 నియోజకవర్గాలకు కూడా జనసేన, తెలుగుదేశం ఖచ్చితంగా పోటీ చేస్తుంది. ఈరోజు ఇక్కడికి మన ఈ కాంబినేషన్కి కార్యక్రమానికి సూర్యబాబు గారు వచ్చారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈరోజు ఎన్టీ రామారావు గారి చరిష్మాతో ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మేము ఎప్పుడు కూడా ప్రతిపక్షాలు, ఆ రోజు కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్షాలు, కమ్యూనిస్టులతో కానీ బీజేపీతో కానీ మేము ఇదే మామూలుగా పొత్తులతోనే కార్యక్రమాలు ఎప్పుడు చేయడం జరిగింది. కానీ పొత్తులు లేకపోయిన వల్ల మనం ఓడిపోయాం అంతే తప్పించి వీళ్ళకి ఏదో బలం ఉండి ఓడిపోలేదు. వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఆది నుంచి టీడీపీ పార్టీ ఆది నుంచి కూడాను ఈరోజు పొత్తులతో వాళ్ళు వ్యవహరించి పొత్తులు లేవు. నాయుడు గారు, ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గద్దించి ముఖ్యమంత్రి అయ్యారు. 99లో కార్గిల్ యుద్ధం వాజ్పేయి గారి కాంబినేషన్ ముఖ్యమంత్రి అయ్యారు. 2014 నరేంద్ర మోడీ గారి కాంబినేషన్తో ముఖ్యమంత్రి అయ్యారు. ఎప్పుడు ఆయన పొత్తులు లేకుండా చేశారు? ఎప్పుడు పోటీ చేశారు సార్? ఇవన్నీ ఎందుకు సార్? ఉత్తరాంధ్ర మీద పవన్ కళ్యాణ్ అంత అభిమానం ఉంది కదా సార్. నేను అంటుంది నేను సార్ సీట్లు సెలక్షను, సీట్లు ఎంపిక, సర్దుబాట్లు అనేది వాళ్ళ ఇష్టం. కానీ మా మీద అపఖ్యాతి ఎరముడు ఒక్క పని చేయండి సార్. బాబ్జీ గారు చెప్తున్నాను కదా, ఒకసారి పవన్ కళ్యాణ్తో మాట్లాడి బాబ్జీ గారు ఉత్తరాంధ్రలో 6 పార్లమెంట్లు ఉన్నాయి సార్, పార్లమెంట్కి ఒక సీటు పోటీ చేయమన్నాడు సార్. నేను బాబ్జీ గారు ఏడు చెప్తే పనిష్మెంట్ అనుభవిస్తాను విషయాన్ని రాష్ట్రం 25 పార్లమెంట్లో వదిలేండి సార్. అతను ఇష్టం వచ్చిన ఉత్తరాంధ్ర మీద ఇంత ప్రేమ వరకపోస్తారు కదా పవన్ కళ్యాణ్ గారు. 6 పార్లమెంట్లో 6 సీట్లు, ఒక పార్లమెంట్ ఒక సీట్లు పోటీ చేయమనండి. ఎల్ఎన్స్లోన ఏదైతే సీట్లు బట్వాడా విషయంలో మాత్రం 6 పార్లమెంటరీ ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో ఒక పార్లమెంట్ స్థానాన్ని ఇస్తారా? శ్రీకాకుళం, విజయనగరం, పార్తీపురం, అనకాపల్లి, విశాఖపట్నం, అంతేనే
ఉన్నాయి పార్లమెంట్లు ఏవైనా సార్ శ్రీకాకుళం, పార్వతీపురం, అరకు, శ్రీకాకుళం, అరకు సార్, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి 5 పార్లమెంట్లు. 5 పోటీ చేయమన్నాడు. పోనీ 5 చేయమని కనీసం ఏ పార్లమెంటరీ పోటీ చేస్తారని కానీ ప్రశ్నిస్తున్నారు. అయ్యా ఈరోజు వైసీపీ వాళ్ళు సోదరుడు సూరిబాబు గారు మాట్లాడుతున్నారు. ఈరోజు పార్లమెంటుకి పోటీ చేసి 2014లో ఈ పార్టీకి తండ్రి అయిన విజయమ్మ పోటీ చేసి ఈ ఉత్తరాంధ్రలో పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయి ఆమె గౌరవం లేకుండా పోయింది. అలాంటి సూరిగా 175 స్థానాల్లో జనసేనకి ఎన్ని ఇస్తున్నారు, మీరు ఎక్కడి నుండి పోటీ చేస్తారు? 175 అవి కూడా అయ్యా ఇవన్నీ 78 నుంచి రాజశేఖర రెడ్డి గారి నుంచి ఇప్పుడు దాకా ఓడిపోవడం గెలవడం అనేది కాదు. ఈరోజు ఎక్కడిస్తారు సీట్లు అనేది కాదు. ఓడిపోవడానికి మీరు సిద్ధంగా ఉండే ఈ మాట్లాడుతున్నారా? ఓడిపోవడానికి సిద్ధంగా ఉండే ఈ మాట్లాడుతున్నారా? ఓడిపోవడానికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఆయన ప్రశ్నించేది అదే. ఇక్కడ 5 పార్లమెంట్ అలా కాదండి. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు శ్రీకాకుళంకి ఎవరికి సీట్ ఇస్తారో మీరు చెప్పండి. శ్రీకాకుళంకి మేము చెప్తాం అది కాదు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తారు నేను చెప్తాను. శ్రీకాకుళం మీరు ఎవరికి సీట్ ఇస్తారు చెప్పండి. సమాధానం చెప్పండి. ఇప్పుడు పార్లమెంటరీ అధికార పార్టీల పార్టీలో శ్రీకాకుళం పార్లమెంట్ అండి. వాళ్ళకి 3 ఉన్నారండి సిట్టింగ్ ఎంపీలు. రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు, కేశినేని నాని ఉన్నారు, జయదేవ్ గారు ఉన్నారు, ఆయన గల్లా జయదేవ్ గారు ఉన్నారు. విజయవాడ సీటు కేశినేని నానికి ఇస్తాను చెప్పమంటే అతనికి అయ్యా 3 ఈరోజు పార్లమెంటులో 542 మందికి ఛాలెంజ్గా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర ప్రయోజనం కోసం, స్టీల్ ప్లాంట్ కోసం, అదే విశాఖ జోన్ కోసం మాట్లాడిన ఆ 3 కూడా 3 సింహాల్లో పనిచేశారు. మీరు 25 సంవత్సరాలు ఏం చేశారు? ఈరోజు అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యమంత్రి ఫైనల్ చేస్తారు. మాకు కూడా మాకు స్పష్టంగా ఆయన సూట్ గా 2 ప్రశ్నలు ఉత్తరాంధ్ర మీద ఇంత అభిమానం ఉన్న పవన్ కళ్యాణ్కి ఒక పార్లమెంట్ స్థానమైన ఇస్తారా? వాళ్ళ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఏ విధంగా ఫైనల్ చేస్తారో అయ్యా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మీరు అనడం కాదు. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మీ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఫైనలైజ్ చేస్తారో మా జాతీయ పార్టీ అధ్యక్షులు మా 25 స్థానాలు కూడా జాతీయ పార్టీ అధ్యక్షులు ఫైనలైజ్ చేస్తారు. మరి అదే ఆయన చెప్పింది ఫైనలైజ్ చేస్తా అన్నారు. శ్రీకాకుళం పార్లమెంట్ నేను సార్ సీట్ సెలక్షన్లో శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థి ఎవరు అడగమన్నాడండి ఆయన. నేను మా జగన్మోహన్ రెడ్డి గారు ఫైనలైజ్ చేస్తానని చెప్పి నేనేమంటున్నానండి, నీకు గతంలో 23 సీట్లు పార్టీ అధికారం ఇచ్చింది. 23 సీట్లు ఏ రాజకీయ పార్టీ అయినా సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సిట్టింగ్ ఎంపీలకి సీట్ ఇస్తారు. కొంతమంది పార్టీ ఒక 5-6 తెలుగుదేశం పార్టీ విభజించి బయటకు వచ్చారు. వాళ్ళకి మిగతా సిట్టింగ్లందరికీ సిట్టింగ్ ఈరోజు శ్రీకాకుళంలో ఇచ్చాపురంలో అశోక్ గారికి అనౌన్స్ చేశారు, టెక్కల్లో అచ్చెన్నాయుడు గారికి అనౌన్స్ చేశారు. ఓకే, అది వాళ్ళ ఇష్టం. నేను 3 ఎంపీలు గెలిచిన దగ్గర నువ్వు కేసీనేని నాన్నగారికి సీట్ ఇస్తలేదు, నువ్వు ఇక్కడ మీరు మాట్లాడితే నేను శ్రీకాకుళం ఎంపీ కోసం మాట్లాడుతున్నాను. ఆయన మీరు ప్రస్తావించారు కాబట్టి ఆయన ప్రశ్నించారు. మీరు ప్రస్తావించారు ఇక్కడ శ్రీకాకుళం ఎంపీ ఎవరని చెప్పని ప్రస్తావించారు వైసీపీ పార్టీ. దానికి ఆయన సమాధానం చెప్పారు. మా జాతీయ పార్టీ అధ్యక్షులు వారు ఎవరిని ప్రస్తావిస్తారనుక శ్రీకాకుళానికి రామ్మోహన్ నాయుడే క్యాండిడేటు నేను స్పష్టంగా చెప్తున్నాను. అదే ఆయన అడుగుతున్నారు. అదే కానీ అయితే వైసీపీ ఈయన పార్లమెంటరీ స్థానానికి ఎందుకు మీరు ప్రస్తావిస్తున్నారు? జనసేన అంటే నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లోన అదేవిధంగా పార్లమెంట్ నియోజకవర్గాలకి నేను ఉదాహరణగా శ్రీకాకుళం నియోజకవర్గానికే పోటీ చేయడానికి మీకు క్యాండిడేట్ లేనప్పుడు మీరు 175 నియోజకవర్గాల్లో క్యాండిడేట్లను ఎత్తుక్కోవాలి తప్పించి మీకు ఈ గెలుపు అనేది ఇంకెక్కడిది? మీకు గెలుపు అనేది ఎక్కడిది? ఆయన ప్రశ్న అంటే 175 అంటే కనీసం ఒక ఎంపీని అధికార పార్టీ ఇక్కడ పోలిన చోట ఎత్తుక్కోవాలంటారు. శ్రీకాకుళంలో ఎంపీ క్యాండిడేట్ని ప్రకటించడానికి బాబ్జీ గారు అతను కూడా వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యే చేశారు,
ఆయన లోకల్ బాడీ నుంచి వచ్చాడు, జిల్లా పరిషత్ నేను అతను నాకు ప్రశ్నిస్తుంటే అది రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఉన్నాడు. నేను అతను కూడా చెప్తున్నా కదా మా చంద్రబాబు అనౌన్స్ చేస్తారని. ఇప్పుడు ఎవరు ఇప్పుడు శ్రీకాకుళం ఎంపీ ఆయన పెద్ద వాళ్ళు డిస్కస్ చేస్తారు, కార్యక్రమం చేస్తారు. అతను ప్రశ్నిస్తున్నాడు నాకు శ్రీకాకుళం ఎంపీ ఎవరు క్యాండిడేట్ చెప్పమని. నేను కేసీఆర్ గారికి ఇస్తాను చెప్పమన్నాను అతనికి. ఆయన మాటగా నేను ప్రశ్నిస్తున్నాను, శ్రీకాకుళం జిల్లా ఎంపీ క్యాండిడేట్ని ప్రకటించడానికి ఎన్నికలు చాలా తక్కువ సమయం ఉన్నది, 7 నియోజకవర్గాలు లేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? నాయుడు గారు అది కాదు సార్, మేము పార్టీ పెట్టిన తర్వాత 2014లో ఫస్ట్ సార్వత్రిక ఎన్నికలు అయ్యా నాయుడు గారు. మేము పాలవలస రాజశేఖర రామ రెడ్డి శాంతికి శ్రీకాకుళంలో ఎంపీ క్యాండిడేట్ పెట్టాం. ఆ రోజు ఆమె ఓడిపోయిన తర్వాత మా నాయకుడు పాతపట్నం ఇన్ఛార్జ్ ఇచ్చాడు, అక్కడ ఆమె గెలిచింది 19లో. మొన్న దువ్వాడ శ్రేణికి మేము ఎంపీ ఇచ్చాం, తక్కువ ఓట్లతో. మరి బాబ్జీ కూడా తెలుసు కదా విషయం, తక్కువ ఓట్లతో పోయింది. ఆ ప్రజాస్వామ్యంలో ఎన్ని ఓట్లతో పోయినా యాక్సెప్ట్ చేసిన బాధ్యత ఉంది, పోయింది. సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనకి మరి పార్టీ బాధ్యతలు ఆయన జాతీయ స్థాయిలో కూడా ఆయన కూడా కార్యదర్శిగా పనిచేస్తున్నారు పార్టీ కోసం. పార్లమెంట్లో పార్టీలో ఆయన ఒక బాధ్యతగా ఉన్నాడు కాబట్టి ఆయనకి సీటు అనౌన్స్ చేయడం గొప్ప చెప్పడం కాదు. నేనంటుంది పవన్ కళ్యాణ్కి ఒక్క క్లియర్గా మీకు అర్థం కావట్లేదు నాయుడు గారు. 5 పార్లమెంట్లు ఉత్తరాంధ్రలో 5 పార్లమెంట్లు ఉన్నాయి నాయుడు గారు. మీరు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు నాయుడు గారు. శ్రీకాకుళం జిల్లా, విజయనగరం, విశాఖపట్నం ఓల్డ్ జిల్లాలో బాబుజీ గారు అండి, ఉత్తరాంధ్రలో 5 పార్లమెంట్లు ఉన్నాయి బాబుజీ గారు. నేను నా రిక్వెస్ట్ ఏంటంటే అతను ఎత్తారు కాబట్టి సార్, నేను ఎత్తలేదు. 5 పార్లమెంట్లో పవన్ కళ్యాణ్ గారికి కనీసం ఒక 15 ఇస్తారు కదా చంద్రబాబు నాయుడు. అది కూడా నాయుడు గారు, చంద్రబాబు నాయుడు అది కూడా. ఆ 15లో ఒక 5 శ్రీకాకుళం ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతానికి గొప్ప అభిమానం చూపిస్తున్నాడు కదా ఆయన. ఎవరు అభిమానం పవన్ కళ్యాణ్ గారు గొప్ప 5 సీట్లు పార్లమెంట్కి ఒక సీట్ ఇవ్వమనండి. ఉత్తరాంధ్రలో 5 పార్లమెంటరీ పరిధిలో అసెంబ్లీల్లో ఎన్ని స్థానాల్ని జనసేనకి ఇస్తారు? ఇంత ప్రజాస్వామ్యం మీద వైసీపీకి ఏమైనా విశ్వాసం, గౌరవం ఉంటే ఈరోజు ఏమండి యువకాలం పాదయాత్రకి ఎప్పుడైనా ప్రజాస్వామ్యం అంతా కూనీ చేసిన ఏ ప్రభుత్వాలకైనా, సూర్యబాబు గారికి కూడా ఒక 55-60 సంవత్సరాలు ఉంటాయి, 50 నేను కూడా నాకు 65 సంవత్సరాలు. మా 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఇలాంటి దౌర్భాగ్యం, ఇలాంటి నీచం, ఇలాంటి ఉచ్చం, ఇలాంటి యువగాలం అధ్యక్షణ పోలీసులు వాడుకొని ఆఖరి ఎంత దుర్మార్గం అండి, ఎంత దుర్మార్గం. మొన్న యువగాలం పాదయాత్రకి ఎంత దుర్మార్గ చర్యలు చేశారండి, ఎంత దుర్మార్గ చర్యలు. పాదయాత్ర మొదలైన నుండి కూడాను అడుగడుగున అవాంతరాలు కలిపి కూర్చొని రెచ్చగొట్టింది నారా లోకేష్ బాబు గారు రెచ్చగొట్టారా? ఎవరు రెచ్చగొట్టారండి? మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటే అన్ని కేసులు పదవులు ఇస్తామని ఆయన చెప్తుంటే మేము ఎక్కడండి? మేము ఎక్కడైనా అల్లరి పెట్టామండి. ఏమిటి నాయుడు గారు తప్పు మాట్లాడతారు? ఊరుకోండి, తప్పండి. ఏంటి తప్పండి? ఆరోపణని మనం ఎలా మీరు తప్పు సార్. డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉందండి. పాదయాత్ర చేయండి, ప్రతి ఒక్కరికి హక్కు ఉందండి. ఆ హక్కు మేము ఎందుకండి? జగన్మోహన్ రెడ్డి గారు అంత ప్రజాస్వామ్యవాది ఎవరు లేరండి. వీళ్ళు మాట్లాడతారు తప్పండి. నాయుడు గారు తప్పండి. వారు ఎక్కడ కూడా ఆటంకం పెట్టలేదని స్పష్టంగా చేస్తారు. పెట్టలేదంటే మీరు లేరా? మీరు సాక్ష్యం కాదా? మీడియా సాక్ష్యం కాదా? ఈరోజు అనకూడదు కానీ ఆ సాక్షి మీడియా సాక్ష్యం కాదా? ప్రజాస్వామ్యంలో అడ్డు పెట్టలేదు. ఆయన రక్తాలు కానీ ప్రజలు కానీ ఇచ్చే. అవునండి, ఈరోజు నువ్వు 16 నెలలు జైల్లో ఉన్నావని చెప్పి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసావు. ఈ రోజుకైనా చంద్రబాబు నాయుడు అరెస్ట్ మీద ఈ రోజుకైనా ఒక్క సాక్ష్యం చూపించగలిగినారు? అవునండి. పాదయాత్ర సక్సెస్ కంటెంట్లో వెళ్తున్నాం కాబట్టి ఈ నేపథ్యంలో మీ పొత్తులు నిన్న సక్సెస్ అయిందని ఒక సంతోషంలో మీరున్నారు, దాన్ని ఆయన ఏకీపిస్తున్నాడు. బాబ్జీ గారు సీనియర్ పొలిటీషియన్ కదా, నిన్న ఓపెన్గా పవన్ కళ్యాణ్ గారు సార్, నేను పవన్ కళ్యాణ్ వ్యతిరేకతగా నా ఆయన కళాకారుడుగా ఆయన మోర్ రెస్పెక్ట్. ఆయన తప్పు కళాకారుడుగా అతనికి కానీ చిరంజీవి గారు కానీ మేము ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తాం. మేము కానీ మా అతను చంద్రబాబు నాయుడు సాక్షిగా సభలో ప్రధానమంత్రి గారి ఆశీర్వాదం కోరాడండి. పార్టీలో ఈ రాష్ట్రంకి మా 2 పార్టీలకి సహకరించి ప్రధానమంత్రిని కోరినప్పుడు చివరిగా మాట్లాడే చంద్రబాబు నాయుడు దాని మీద ఏం మాట్లాడాడండి? ఏంటి నాయుడు గారు అంతకంటే రాష్ట్రంలో టీడీపీ జనసేన చేయడానికి కేంద్రంలో బీజేపీని వచ్చేస్తారు. ఈరోజు చంద్రబాబు కూడా ఒక్క మాట ఆడలేదు. ఒక్కసారి నేను ఇదే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని కలిసి వచ్చి ములాఖత్ అయిన తర్వాత పత్రికలతోని ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడి నుంచి తాడేపల్లిలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి కానీ, రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలను వైసీపీ నాయకులకు కానీ అక్కడి నుంచి దడ పుట్టింది. ఆ దడ అనేది నిన్న జరిగిన యువగల
పాదయాత్ర ముగింపులో కూడా చాలా స్పష్టంగా చాలామంది అనేక మంది వచ్చి పోలీసుల ద్వారా మీటింగులకు వచ్చి పోలీసుల ద్వారా కూడా తెలుసుకోవడానికి లైవ్లో మాట్లాడిన వాళ్ళు కూడా చాలామంది పోలీసులు మాకు తెలియజేశారు. ఏంటి పరిస్థితి, ఎంత జనం అని రకంగా, అంటే ఇంత భయంతో ఉక్కు మనిషి కాదు, అది కాదు, సోనియా గాంధీ కాదు, ఒక నియంత, ఒక శాడిస్ట్. అంటే సోనియా గాంధీని ఎదిరించారు కదా, ఒక శాడిస్ట్, ఒక నియంత. కాబట్టి ఏమైపోతాము భయాందోళనతో. నేను 40 ఏళ్ల చరిత్రలో జగన్మోహన్ శ్రీకాకుళం కాదు, మీకు 5 పార్లమెంట్లు కాదండి. కేసీఆర్ నాని కోసం కాదు, కేసీఆర్ నాని కాదు. ఇప్పుడు పత్రికల్లో వచ్చి నేను 4గురికి ఎందుకు తీసేస్తాను చెప్పండి. పత్రికలో పేర్లు వచ్చాయి ఎమ్మెల్యే అడిగిన దానికి కాదండి. కొన్ని సమాధానాలకు సంబంధించి నేను క్లారిటీ చెప్తున్నాను. ఈరోజు మా శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుల్ని ఎవరు పెడతారంటే మా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు. నేను కూడా స్పష్టంగా చెప్తున్నాను, రాష్ట్రంలో ఉన్న వ్యక్తితారు కాదు, శ్రీకాకుళంకే ఈవేళకి పోటీ చేయడానికి ఇదిగో సూరిబాబు ఉన్నాడు, చౌదరిబాబుజీ ఉన్నాడు అని చెప్పుకోలేని పరిస్థితిలో మీరుండి ఈరోజు మాకు పోటీ చేయడానికి అందరూ క్యాండిడేట్లు ఉన్నారు, మీకు పోటీ చేయడానికి క్యాండిడేట్ లేరు. వాళ్ళ క్యాండిడేట్లు ఉన్నారా లేక మీరు జనసేనతో పొత్తుల్లో ఉత్తరాంధ్ర అభిమానం చూపిస్తున్న పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రలో అసెంబ్లీ స్థానాలు ఇస్తారా? మాకు వాళ్ళిద్దరు మాటల్లో ఆయన మాటలో ఉత్తరాంధ్ర ప్రేమ చూపించడం లేదా? చూపించినప్పుడు 5 పార్లమెంట్ మీకు అర్థం కావట్లేదు. మనకి 5 పార్లమెంట్లు 34 అసెంబ్లీ, రంపచోడవరం పక్కన ఉందా, ఇంకో జిల్లాలో ఉంది రంపచోడవరం, అంటే మొత్తం 35 పార్లమెంట్ సీట్లు, 30 అసెంబ్లీ సీట్లు సార్. నేను అంటుంది 5 పార్లమెంట్ సీట్లు. నేను ఎంపీ అడగమని చెప్పడం లేదు ఎవరికి, పవన్ కళ్యాణ్ గారు. ఎంపీలు కాన్స్టిట్యూన్సీ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ పార్లమెంట్లో ఉన్న 7 కాన్స్టిట్యున్సీలో మొత్తం 5 పార్లమెంట్లో 5 సీట్లు పోటీ చేయవయ్యా. నేను బాబు జన్నికి పవన్ కళ్యాణ్కి సెల్యూట్ చేస్తాను. చూస్తే కనుక యోగాల యాత్ర సక్సెస్ అయిందని చెప్పేసి టీడీపీ శ్రేణులందరూ కూడా పండగ చేసుకుంటుంటే వైసీపీ మాత్రం ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆ పార్టీకి 4.5 ఏళ్ళే కావస్తు నేపథ్యంలో జనాదరణ ఉంటుందన్నలో ఏకీపించారు. పాలనా వ్యవస్థపై మాత్రం ఆరోపణలు చేస్తే మాత్రం చూస్తూ ఊడుకోం. ప్రస్తుతం మాత్రం జనసేన టీడీపీ పొత్తుపై ఎన్నికలకు వస్తున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రపై అత్యంత ప్రేమ చూపించినటువంటి పవన్ కళ్యాణ్ 5 పార్లమెంట్లీ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ 35 అసెంబ్లీలో కనీసం 5 అసెంబ్లీ స్థానాలైనా కూడా ఇస్తారా అనే ప్రశ్నకు మాత్రం టీడీపీ నేత సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఈ తరుణంలో రానున్న ఎన్నికల్లో మాత్రం ఈ ఏదైతే పాదయాత్ర ముగింపు ఉందో అందులో నవశకం అన్న విషయం మాత్రం ఒక చర్చ నడిచే పరిస్థితి మాత్రం ప్రస్తుతం కనిపిస్తుంది. నిన్న ఈ నవశకం అదే యువగలం అన్నటువంటి నినాదం చేసి జరిగినటువంటి ఈ సభ ముగింపు మాత్రం అధికార పార్టీ నేతల్లో కొంత ఆందోళన నెలకొన్నా, ప్రతిపక్షాలు మాత్రం తమకు ఒక సక్సెస్ జనాన్ని ఇచ్చారు. జనం రాష్ట్రంలో మార్పు కోరుతున్నారు. పవన్ కళ్యాణ్తో చంద్రబాబు నాయుడు ఏదైతే పొత్తుల్లో భాగంగానే వచ్చే ఎన్నికల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ జరిగినటువంటి సభ ఏదైతే ఉందో అది ప్రతిపక్షాన్ని మాత్రం చాలా చేదుడుగా నిలుస్తుంది. కాకపోతే 175 స్థానాలకి పోటీ చేసేందుకు క్యాండిడేట్లు ఈ నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీ జనసేనకు మాత్రం ఈరోజు ఎక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారన్న విషయం తెలియనట్టు ఒక డైనామాలో ఉన్న వారు వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించడానికి మాత్రం తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇది ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఎజెండా. మరిన్ని అంశాలతో రేపు కలుద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.